ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది. ఇక దాంతో రఘురామ్ తల్లి హడావిడి చేస్తూ అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళతో, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు, తొందరగా కానివ్వండి, మనం మండపానికి బయలుదేరి వెళ్ళాలి, అక్కడ బోల్డ్ అన్ని పనులున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. రే రఘు, శివ, త్వరగా అబ్బాయిని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే శివరాం వాళ్ళు శ్రీనుని తీసుకొని వస్తూ ఉంటారు. మరోపక్క జానకిని పిలుస్తూ, జానకి అమ్మాయిని తీసుకురండి అని చెప్పి రఘురామ్ తల్లి అంటూ ఉంటే జానకి పద్మ, పార్వతి వాళ్ళు పెళ్లి కూతురైన రామలక్ష్మిని తీసుకుని వస్తూ ఉంటారు. ఇక శ్రీను బాధగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య రామలక్ష్మిని తీసుకొచ్చి శ్రీను పక్కన నిలబెడుతుంది. ఇక అప్పుడు శ్రీను కన్నీళ్లు పెట్టుకుంటూ ఆద్యని చూస్తూ ఉంటే రామలక్ష్మి కూడా ఆద్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా అలాగే నిలబడ్డారో, ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పి రఘురామ్ తల్లి అంటూ ఉంటే శ్రీను, రామలక్ష్మి ఇద్దరు కూడా అలా దండం పెట్టుకుంటూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.